హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో యూట్యూబ్ మోనటైజేషన్ ఎలా ఏంటి అనేది దాని గురించి తెలుసుకుందాం. చాలామందికి యూట్యూబ్ అనేది ఛానల్స్ అయితే చేస్తూ ఉంటారు. బట్ యూట్యూబ్ ఛానల్ చేసిన తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్లో ఛానల్ అనేది మనం క్రియేట్ చేసుకున్న తర్వాత వెంటనే వైటీ స్టూడియో అనే చెప్పి యాప్ అనేది అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఏదైతే వీడియో కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేసిన తర్వాత దానికి వచ్చిన వ్యూస్ ఏంటి, లైక్స్ ఏంటి, కామెంట్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా దాంట్లో అనలైటిక్స్ అని చెప్పేసి క్లారిటీగా ఉంటుందన్నమాట. సో అది చూసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎలిజిబుల్ అవ్వాలి, యూట్యూబ్ మోనటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలి అంటే ఎగ్జామ్ అనేది ఎంత ఇంపార్టెంటో యూట్యూబ్లో కూడా మోనటైజేషన్ అనేది అంతే ఇంపార్టెంటు. దానికి వచ్చేసి ఎలిజిబిలిటీ 1000 సబ్స్క్రైబర్స్ అట్ ద సేమ్ టైం 4000 మినిట్స్ ఆఫ్ పబ్లిక్ వ్యూస్ అనేది అయితే కావాలన్నమాట. పబ్లిక్ వ్యూస్ అనేది షార్ట్స్కి అయితే వర్తించదు. ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ పాయింట్ని అయితే గుర్తుంచుకోండి. ఎందుకంటే కొంతమంది ఓన్లీ షార్ట్సే అప్లోడ్ చేస్తారు. షార్ట్స్ అప్లోడ్ చేసిన ఏమవుతుందంటే ఓన్లీ షార్ట్స్ అనేది దాని టైం లిమిట్ చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ 1 మినిట్ వరకే యాక్సెప్ట్ చేసిద్ది షార్ట్స్ అనేది. అలాంటి సినారియోస్లో షార్ట్స్ ఓన్లీ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తే మనకి వ్యూస్ అనేది పబ్లిక్ వ్యూస్లో అయితే కౌంట్ అవ్వదు. ఓన్లీ లాంగ్ వీడియోస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియో అనేది లాంగ్ వీడియో. నాట్ ఓన్లీ లాంగ్ వీడియో అంటే మోర్ దాన్ 5 మినిట్స్ ఉన్నటువంటి వీడియో ఏదైనా సరే లాంగ్ వీడియో కిందే కన్సిడర్ అవుతుందన్నమాట. సో ఎవరైనా సరే లాంగ్ వీడియోస్కి వచ్చినటువంటి వ్యూస్ మాత్రమే మనకి పబ్లిక్ వ్యూస్లో కౌంట్ అవుతాయి. మనం ఏదైనా ఒక ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనమైతే డైలీ బేసిస్లో షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ అయితే చేస్తూనే ఉంటాం. ఆ వీడియోస్ చూసి వ్యూస్ వస్తాయి, అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మెల్లమెల్లగా పెరుగుతూనే ఉంటారు. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు మనం ప్రతి వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు అది షార్ట్స్ కంటే వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మనకి అక్కడ 4000 పబ్లిక్ వ్యూస్ అనేది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో అదొక పాయింట్. కాబట్టి ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అనేది వాళ్ళు చూస్తూనే ఉంటారు, అన్ని వీడియోస్ చూస్తూనే ఉంటారు. అలాంటి సినారియోస్లో మనం లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మనకి ఈ ఏదైతే ఈ మెయిన్ అంటే మోర్ దెన్ 5 మినిట్స్ మనం వీడియో అయితే అప్లోడ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళు కూడా 5 మినిట్స్ వీడియోని అయితే చూడరు కదా, అట్లీస్ట్ 1 మినిట్ 2 మినిట్ స్కిప్ చేసుకుంటూ చూసారనుకోండి. అలాంటి సినారియోస్లో మనకేమవుతుంది, ఎక్కువ మంది చూసినా తక్కువ చూస్తారు. అందుకని చెప్పేసి మనం 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఆ రెండింటి మధ్యలో చూసుకోవాలన్నమాట వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు. అదేవిధంగా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనము ఇంకొక చేయాల్సిన పని ఏంటంటే మనం థంబ్నెయిల్, టైటిల్. చాలామంది చేసే తప్పేంటంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వాటి గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఏదైనా సరే మనం థంబ్నెయిల్ చూసే ఆ వీడియో అనేది ఓపెన్ చేస్తాం. వేరే వాళ్ళ గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లీవ్ లెటర్ రాస్తాము. లీవ్ లెటర్ రాయాలి అంటే మనం ఫస్ట్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఒకటి రాస్తాం కదా, దేని గురించి అనేసి. థంబ్నెయిల్లో కూడా మనం అదే గుర్తుపెట్టుకోవాలి. మనం దేని గురించి కంటెంట్ ఇస్తున్నాము అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే దాని గురించి మాత్రమే కంటెంట్ క్లారిటీగా చాలా మంచిగా అంటే మనం చాలా ఇప్పుడు మనకు ఉన్నటువంటి జనరేషన్లో చాలా యాప్స్ ఉన్నాయి మనం ఎడిట్ చేసుకోవడానికి. చాలా మంచిగా అంటే చూస్తే అట్రాక్ట్ అయ్యేటట్లు, ఎవరైనా ఆ థంబ్నెయిల్ అనేది చూస్తే దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యి వీడియో ఓపెన్ చేసేటట్టు అనేది థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. థంబ్నెయిల్తో పాటు మనకి లోపల కంటెంట్ ఏదైతే ఉందో మన టైటిల్లో కూడా అలాంటిదే పెట్టండి. ఇప్పుడు కొంతమంది హ్యాష్ ట్యాగ్స్ అంటే తొందరగా వైరల్ అవ్వాలని చెప్పేసి డిఫరెంట్ హ్యాష్ ట్యాగ్స్ పెడతారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే సబ్స్క్రైబర్స్కి మన మీద ఉన్న నమ్మకం అయితే కంప్లీట్గా పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. పోతుంది అని చెప్పి నేను చెప్పను, బట్ పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకని చెప్పేసి లోపల ఏ కంటెంట్ అయితే మనం పెడుతున్నామో దానికి రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్, అట్ ద సేమ్ టైం దానికి రిలేటెడ్ మొత్తం కూడా థంబ్నెయిల్ కానీ టైటిల్ కానీ దానికి రిలేటెడ్ పెట్టండి. ఇంకొక పాయింట్ ఏంటంటే కంటెంట్ అనేది మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే, అంటే అందరి గురించి నేను చెప్పట్లేదు, కొంతమంది ఒక 10% 15% అంటే వాళ్ళకి తెలియక కాపీరైట్ ఇన్ ద సెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, నా వీడియో నచ్చింది, నా వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి తను ఏం చేశాడు, వేరే పర్సన్ ఆ వీడియోలో ఉన్నటువంటి ఆ వీడియోని కట్ చేసి తన దాంట్లో అప్లోడ్ చేసుకున్నాడు. అలాంటి సినారియోస్లో ఏమవుతుంది అంటే యూట్యూబ్ ఆటోమేటిక్గా అది కాపీరైట్ కంటెంట్ కింద కన్సిడర్ చేసేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనం పర్మిషన్స్ అనేది ఇస్తాం.
అప్లోడ్ చేసే ముందు మనకు పర్మిషన్స్ అడిగిద్ది. ఈ వీడియో మీరు వేరే వాళ్ళకి మీ వాయిస్ని వాడుకోవచ్చా లేదా అని చెప్పేసి పర్మిషన్స్ అయితే ఇస్తాం. అలాంటి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను నో పెట్టాను అనుకోండి, తను ఆ వీడియో అనేది వేరే దాంట్లో కాపీ చేసి దానిలో పెట్టుకున్నాడు అనుకోండి, అలాంటి సినారియోస్లో కాపీరైట్ అయితే ప్రాబ్లం అవుతుంది. వ్యూస్కి అయితే ఇబ్బంది ఉండదు, కానీ మనకి మోనటైజేషన్ దగ్గర చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని అలాంటి సినారియోస్ అయితే మీరు స్కిప్ చేయడం మంచిది. కాపీరైట్ కంటెంట్ అయితే స్కిప్ చేయడం మంచిది. ఏదైనా సరే మీ ఓన్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం దేని గురించి మనం కంటెంట్ అనేది ఇస్తున్నామో అదైతే క్లారిటీగా థంబ్నెయిల్లో కానీ టైటిల్లో కానీ క్లారిటీగా వచ్చేటట్టు మీరు మంచిగా థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. కంటెంట్ కూడా దేనికి కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ సంబంధించిన ఎటువంటి కంటెంట్ కూడా మనం అయితే అప్లోడ్ అయితే చేయకూడదు. ఎందుకు అంటే మనం ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాము అంటే సబ్స్క్రైబర్స్కి మనం మంచి చెప్పాలి. సో ఒకళ్ళ ద్వారా మనం ఎప్పుడైనా సరే సబ్స్క్రైబర్లకి మంచే చెప్పాలి, అంతేగాని వేరే విధంగా వాళ్ళని పోర్ట్రేట్ చేయడం అలాంటిది అయితే చేయకూడదు. ప్రతిదీ కూడా మంచి కంటెంట్ ఇవ్వండి, బెస్ట్ కంటెంట్ ఇవ్వండి. మీకు ఉన్న వాటిలలో ది బెస్ట్ ఎంచుకోండి. అది చాలామంది అంటూ ఉంటారు, నీకే వ్యూస్ లేవు, నువ్వెందుకు చెప్తున్నావు, నువ్వు చెప్తే మేము ఎందుకు వినాలి అని చెప్పేసి. ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి కూడా అందరూ పెద్దవాళ్ళు అయిపోరు, ఒక్కొక్క మెట్ల నుంచి వస్తారు కాబట్టి. సో ఎవరు చెప్పినా మంచి చెప్పినప్పుడు ఎవరి దగ్గర నుంచి అయినా సరే మనం మంచే తీసుకోవాలి, తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు. ఎందుకు అంటే నాకు తెలిసింది నలుగురు చెప్పడం నా అలవాటు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నా వీడియోని అయితే ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ అయితే చేయండి, నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. మీకు ఇంకా ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ ఇంకేమన్నా కావాలి అన్నా సరే నాకు కమెంట్ అయితే చేయండి. నేను పర్టికులర్గా డెఫినెట్లీ మీకైతే అలాంటి వీడియో అయితే మళ్ళీ మీకు చేస్తానన్నమాట. ఓకే అండి, బాయ్.